ఇండక్షన్ స్టవ్ మీద రొయ్యలు కూర చేస్తున్నాను. ఈ పచ్చిరొయ్యల్లో పసుపుని ఉప్పు మాత్రమే వేసి ఇండక్షన్ స్టవ్ మీద అలాగే ఉంచితే అందులో నీరంతా దిగిపోతుంది. సో కొంచెం నీసు వాసన ఉండడం తప్ప డైరెక్ట్గా కర్రీలో కూడా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తాం. టీలు పచ్చి పెట్టుకున్నాను ఇండక్షన్ స్టవ్ మీద, ఆయిల్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది 1200లోకి చేంజ్ చేస్తాను. ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మూత పెంచితే సరిపోతుంది. మధ్య మధ్య తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే స్టీల్ కాబట్టి మాడిపోతుంది. ఇది మగ్గుతుంది. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ కానీ వాటర్ దిగి ఉల్లిపాయ కొంచెం మగ్గడానికి ఇది సహాయపడుతుంది. సో అందుకని సాల్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం ఇప్పుడు జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఇది స్టీల్ పాత్ర కాబట్టి మాడిపోతుంది. సో మాడకుండా జాగ్రత్తగా కుక్ చేయాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, రొయ్యలు ఉంటాయి కాబట్టి టమాటో కూడా యాడ్ చేస్తున్నాను ఒక టేస్ట్ కోసం. టమాటా మెత్తగా అయ్యేంత వరకు అండ్ ఉల్లిపాయ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇప్పుడు టమాటా కూడా మెత్తబడింది కదా, వంకాయలు వేసుకుందాము. వంకాయలు అండ్ రొయ్యలు అలా వెల్లుల్లి వేసుకుంటే వంకాయలు కొంచెం మెత్తపడడానికి టైం పడుతుంది కాబట్టి ముందు వంకాయలు వేసుకుందాం. రొయ్యలు కూడా వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని కాసేపు మూత పెట్టి వంకాయలు మగ్గే టైం ఇవ్వాలి. ఇది సిమ్లోనే స్లోగా కుక్ అవుతుంది, కారణం వంకాయలు బాగా మగ్గాలి కాబట్టి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. దీన్ని వంకాయ మగ్గిన వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దీంట్లో తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నాం. టూ స్పూన్స్ మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కలపకుండా అలాగే ఉంచాలి మూత పెట్టేసి. సో ఇలా ఉంచడం వల్ల, మూత పెట్టి ఉంచడం వల్ల కారం ముక్కలు అన్నీ కొంచెం మెత్తబడతాయి. ఇలా సిమ్లో పెట్టి ఇండక్షన్ స్టవ్లోని కారం అది వేసి ఉంచాను. కారం ఈ కారంలో ఘాటు అంతా కూడా కొంచెం నెమ్మదిస్తుంది అండ్ వంకాయ ముక్క కూడా కొంచెం మెత్తపడుతుంది. కారం వేసిన వెంటనే మనం తిప్పేసి మూత పెట్టి ఉంచవచ్చు, కానీ కారం వలన గిన్నె అడగంటిపోతుంది. అడగంటిపోయి కూర టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకని కారం ఉప్పు వేసిన తర్వాత నేను క్లోజ్ చేసే ఉంచుతాను కొంచెం సేపు. సో ఇప్పుడు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసిన తర్వాత చూసాను వంకాయలు అనేవి ఇంకొంచెం మెత్తపడాలి. సో దానికోసం మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుతాను సిమ్లోనే. ఈ ఇండక్షన్ స్టవ్ మీద వండడం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ టేస్టీ ఫుడ్ ఎలా అయినా సరే టైం టేకింగ్ ప్రాసెస్. కాస్త ఓపిక ఉంటుంటేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. సో ఈ వాటర్ కాస్త అబ్జర్వ్ చేసుకునేందుకు కాస్త టైం పడుతుంది. గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. కొంచెం హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. నీరు అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో హాఫ్ గ్లాస్ పోసుకుంటే వాటర్ అనేది సరిపోతుంది. ఈ వాటర్ వేయడం వలన వంకాయ మెత్తబడుతుంది. లోపల వరకు ఈ కారం మసాలా అల్లం వెల్లుల్లి ప్రతిదీ కూడా వంకాయలోకి అండ్ రొయ్యలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. సో దానివల్ల కర్రీ టేస్ట్ ప్రతి మొక్క కూడా టేస్ట్ ఉంటుంది. వంకాయలు అనేవి పడేయకుండా తింటారు పిల్లలు కూడా. సో వాటర్ అంతా అబ్జర్వ్ అందుకు వేసుకోవాలి. వేసుకుని కాసేపు ఇలాగే కుక్ చేయగలిగితే దీని టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం ఫ్లేమ్ పెంచి మూత పెడదాం, ఎందుకంటే వాటర్ పోసాం కదా. 1000 అయితే పెట్టాను. సో క్లోజ్ చేసి కాసేపు ఇది ఇంకా కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందులో సగం కొత్తిమీర వేద్దాం. డిష్ ఆఫ్ చేసేటప్పుడు మరి కొంత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం లో ఫ్లేమ్లోకి మార్చి దీన్ని కాసేపు ఇలాగే కుక్ చేద్దాం. సిమ్లో పెట్టడానికి కారణం ఇంకా వంకాయ ఇంకాస్త టైం తీసుకునేలా ఉంది. సో అందుకని సిమ్లో పెట్టాను. వేసిన వాటర్ ఏమాత్రం అబ్జర్వ్ కావు. ఇది అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో సిమ్లో పెట్టి ఇట్లాగే చేసుకుంటూ ఉంటే గ్రేవీ అనేది చిక్కబడుతుంది. సో అంతే. వాటర్ మామూలుగా అయితే మనం గ్యాస్ మీద వండుకునే వాటికైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటాము, త్వరగా అబ్జర్వ్ అయిపోతాయి. కానీ ఇండక్షన్ స్టవ్ మీద అలా కాదు. సో అందుకని వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. మనం ఎంత వేసుకుంటాం వాటర్ అనేది అట్లాగే ఉంటుంది తప్ప అసలు వాటర్ అనేది పోదు. కానీ గ్రేవీ మాత్రం చిక్కబడుతుంది. అది లిటిల్ బిట్ మ్యాచ్ అనుకోవాలి. సో గ్రేవీ అయితే మాత్రం చిక్కగానే ఉంది. నాకు ఎందుకో వంకాయ ఉడకలేదు అనిపించింది. సో అందుకని కొంచెం అలాగే కుక్ చేస్తూ ఉన్నాను. సో ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా ఉంటుంది కూడా కట్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయచ్చు. నాకైతే వంకాయ ఇంకా కుక్ అవ్వలేదు అనిపించింది. చూడడానికి మెత్తగానే ఉంది కానీ ఇంకాస్త మెత్తపట్టి బాగుంటుందని ఇలాగే కుక్ చేస్తున్నాను. సో లాస్ట్ ఫైనల్ కొత్తిమీర గార్నిష్ చేసుకుని దించేయచ్చు. బట్ ఇంకాసేపు కుక్ అనేది నేను చేస్తాను. ఈ కుకింగ్ ప్రాసెస్ ఇలాగే నడుస్తూ ఉంటుంది. సో వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్.
చేసిన వాటర్ వేసినట్టుగానే ఉన్నాయి. కానీ మనం టర్న్ చేసుకోకుండా అట్లాగే మూత పెట్టి ఉంచితే అడగంటేసి మాడిపోయి కూర టేస్ట్ మారిపోతుంది. సో మధ్య మధ్యలో తిప్పుతాం, కామన్ థింగ్. నెమ్మదిగా కదుపుకోకపోతే వంకాయలు అనేవి టేస్ట్ అయిపోతాయి. సో అందుకని స్లోగా టర్న్ చేస్తున్నాను. వాటర్ అనేది కిందకి వెళ్తే అడగంటడం జరగదని చెప్పి ఈ విధంగా కలుపుతున్నాను అన్నమాట.